క్రెడిట్ కార్డ్ 20వ శతాబ్దం చివర్లో ఓ ఆర్థిక విప్లవం. ప్లాస్టిక్ మనీగా చెప్పుకునే ఈ క్రెడిట్ కార్డ్ సింపుల్గా చెప్పాలంటే ఓ కత్తి లాంటిదే. వాడుకోవడం సరిగ్గా తెలిస్తే అద్భుతం, లేకపోతే చేతులు తెగిపోతాయి. అందుకే కార్డు పొందడం ఎంత ముఖ్యమో దాన్ని సక్రమంగా వాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. ముఖ్యంగా మొదటిసారి కార్డు వాడేవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ హిస్టరీ బిల్డ్ చేయడంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, ఇలా ఏ లోన్ కావాలనుకున్నా ఈ హిస్టరీనే మీకు ఆధారం. రివార్డ్ పాయింట్లో, డిస్కౌంట్ ఆఫర్లో దీనికి బోనస్ లాంటివి. అయితే ఈ రుణం ట్రాప్లో ఇరుక్కొని అనవసర ఖర్చుల జోలికి వెళితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. 100 రూపాయల వస్తువుకు 10 రూపాయల ఆఫర్ వస్తోంది కదా అని అవసరం ఉన్నా లేకున్నా కొనడం అనేదే ప్రధానంగా మనం ఇరుక్కునే ట్రాప్. కార్డు ఉంది కదా అని అనవసర కొనుగోళ్ల జోలికి వెళ్లొద్దు. అవసరం ఏదో, లగ్జరీ ఏదో గుర్తించాలి. కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజును వసూలు చేయవు. మరికొన్ని బ్యాంకులు ఒక లిమిట్ వరకు వినియోగించిన తర్వాత వార్షిక ఫీజులు రద్దు చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు వాడకంతో సంబంధం లేకుండా ఫీజు తీసుకుంటాయి. అందుకే మీకు ఏది సరిపోతుందో ముందుగానే చెక్ చేసుకోండి. వార్షిక ఫీజు ఛార్జ్ చేసే సంస్థలు అధిక రివార్డ్ పాయింట్లతో పాటు ఆఫర్లు ఇస్తుంటాయి. వాటిని ఏ మేరకు ఉపయోగించుకోగలరో చెక్ చేసుకోండి. మొదటి కార్డు తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ హిస్టరీ పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనికి కనీసం ఏడాది ఇవ్వండి. ఈలోపు ఏవైనా సంస్థలు కార్డులు లేదా రుణాలు ఇవ్వడానికి వస్తే వాటిని తిరస్కరించండి. ఎందుకంటే మీలో క్రెడిట్ కోరిక ఒకసారి మొదలైతే దాన్ని ఆపడం సులువు కాదు. అందుకే కొద్ది కాలం పాటు ఒక కార్డుకే పరిమితం అవ్వండి. మెల్లిగా క్రెడిట్ స్కోర్ పెంచుకోండి. మీ పేమెంట్ సైకిల్ బావుంటే సదరు బ్యాంకే మీ క్రెడిట్ లిమిట్ పెంచుకుంటూ వెళుతుంది. ఈ కార్డుల లోగుట్టంతా క్రెడిట్ వాడకంలోనే ఉంది.